రే రఘు, రే నీకెవరు లేరని బాధపడకు, నేనున్నాను. నువ్వు అనాథవు కాదురా, నేనున్నాను నీకు. నువ్వు అనాథవు ఎలా అవుతావు? నేనున్నాను. ఏజే, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంట్రా? ఏంటది? నువ్వు అనుకుంటున్నట్టు నేను అనాథని కాదురా. నాకొక నానమ్ముందిరా. పిన్ని, బాబాయ్, అత్త, మామయ్య, ఇలా నాకొక పెద్ద కుటుంబమే ఉంది. మరి నీకెవరూ లేరని నువ్వే చెప్పావు కదరా. అంత పెద్ద కుటుంబం ఉంటే మరి ఎంతకాలం అనాథలు ఎందుకు బతికావు? చిన్న వయసులో నేను చేసిన తప్పు నా కుటుంబానికి నన్ను దూరం చేసింది, అనాథలా బతికేలా చేసింది. అంటే అందరూ ఉండి కూడా ఇంతకాలం అనాథలా బతికావన్నమాట. అవునరా. ఎన్నో ఏళ్ల తరువాత నా వాళ్ళని చూడాలి, నా కుటుంబాన్ని చూడాలి, కలుసుకోవాలని చాలా ఆనందంతో ఉన్నాను. కానీ నాకు అదృష్టం ఇప్పటికుందో లేదో, లేదా ఎప్పటికీ లేదో నాకు అర్థం కావట్లేదు. రఘు, లేదు లేదు, నీ వాళ్ళ నువ్వు కలుస్తావు. నమ్మకం కలగడం లేదేజే. హాస్పిటల్ నుంచి బయటికి వస్తానో లేక ఇట్నుంచిటే కాటికి పోతానో నాకు అర్థం కావట్లేదు. రే, ఏంటా మాటలు? నీకేజే ఉన్నాడు, ఎలాగైనా నేను బతికించుకుంటాను. నన్ను బ్రతికించడం కంటే ముందు మా నాన్నమ్మని బతికించాలి. మీ నాన్నమ్మని బతికించడం ఏంట్రా? అవునరా, మా నాన్నమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నేను వెళ్ళలేదంటే నానమ్మ తట్టుకోలేదు. తను అసలే హార్ట్ పేషెంట్ రా. ఇప్పటికే 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. ఈ కండిషన్లో తను నన్ను చూసినా కానీ, నాకిలా జరిగిందని తెలిసినా కానీ నానమ్మ బతకలేదు. ఇన్నేళ్లుగా నా కోసం ఎదురు చూస్తూ బ్రతికిన ఆ ముసలి ప్రాణం నన్ను చూడలేదన్న బాధతో వెళ్ళిపోకూడదంటే నువ్వు నాకొక సహాయం చెయ్యాలరా. ఏంట్రా అది? చెప్పు చెప్పు, ఏం చెప్పైనా చేస్తాను. మా నాన్నమ్మకి మనవడిగా నా స్థానంలో నువ్వు వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ స్థానంలో నేను వెళ్ళటం ఏంటి? 4 రోజులు ఆగితే నీకు తగ్గిపోతుంది, తర్వాత నువ్వే వెళ్ళొచ్చు. లేదురా, ఈరోజు వస్తానని నా కుటుంబం అంతా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళలేదంటే అందరూ వచ్చి మళ్ళీ నా కోసం వెతకడం మొదలు పెడతారు. నన్నిక్కడ ఇలా చూసిందో 2 సార్లు చావును గెలిచిన గుండె ఈసారి తట్టుకోలేదురా. ప్లీజ్ హెల్ప్ మీ. నిన్ను ఎప్పుడు ఏ సాయం అడగలేదు. రే, నా కోసం ఈ ఒక్క సాయం చేయరా.
నా నానమ్మని బతికించరా. ఏవండి, ఒక ప్రాణం కాపాడడానికి మీరు వెళ్ళటంలో తప్పు లేదండి. ఎలా బాను? నేను వాడు అని వాళ్ళందరినీ ఎలా మోసం చేయమంటావు? ఒక ప్రాణం కాపాడడానికి చెప్పే అబద్ధం మోసం ఎలా అవుతుందండి? అయినా 2-3 రోజుల్లోగా అన్నయ్యకి నయమే వచ్చేస్తారు కదా. జరిగింది అన్నయ్య వాళ్ళకి చెప్తారు కదా. నా బాధను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సిస్టర్. ఎరా, నా ఇంటికి వెళ్తావా? నాకు నేను వెళ్తాను. ఇక దీని గురించి నువ్వేమీ ఆలోచించుకో. అక్కడ మీ నాన్నకి ఏం కాదు, ఇక్కడ నీకు ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. రే, థ్యాంక్స్ రా. త్వరగా ఆపరేషన్ మొదలు పెట్టండి. ఓకే సార్, మీరు త్వరగా వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. నువ్వు రెస్ట్ తీసుకో. వాడికైతే మాటిచ్చాను కానీ ఆ ఇంటికి వెళ్ళాలంటేనే గిల్టీగా ఉంది బాను. చేసేది మంచి పని అయినప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదండి.
ఏంటిది? ఇంటి దగ్గర అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు అని రఘురామ్ అన్నాడు. ఇక్కడ చూస్తే ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు. హలో మనసుని మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేక నేను వచ్చాను. అంతేలే, మనిషి మాట వింటాడు గాని మనసు మాట వింటుందా? అవును, ఈ ఏర్పాట్లన్నీ ఏంటంటావు? ఇదంతా చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా మీకు? మనవడి మీద ఆ నానమ్మ ప్రేమ కనిపించడం లేదా మీకు? అంటే ఏర్పాట్లన్నీ రఘు వస్తున్నాడనేనా? మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మనవడు తిరిగి వస్తున్నాడు అంటే ఆ పెద్దావిడ ఆనందానికి ఇంటిని అలంకరించడం కాదు, రఘు అన్నయ్య అడ్రస్ తెలుసుంటే పల్లకిలో వీధి వీధి ఊరేగిస్తూ తీసుకొచ్చుండేది అనిపిస్తుంది. లేదురా, ఈరోజు వస్తానని నా కుటుంబం అంతా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నిజమే భాను. ఎవరినన్నా అడిగితే అనుమానం తీరుతుంది కదా. హలో హలో, ఏంటి ఇల్లంతా హడావిడిగా ఉంది? అంటే ఇంకా అర్థం కాలేదా? లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. అది కాదు బాసు. లోపలికి వెళ్ళు బాసు. అడిగిన దానికి చెప్పకుండా లోపలికి వెళ్ళమంటాడేంటి? మీకోసం ఏదో సర్ప్రైజ్ ఎదురు చూస్తున్నట్టుంది. నేనెవరో తెలియకుండా నాకు సర్ప్రైజ్ ఎలా ఇస్తారు? మీరిప్పుడు ఆ ఇంటి వారసుడు. ఇంట్లోకి వెళ్లకుండా వీధిలో ఈ డిస్కషన్ ఎందుకు? రఘు, ఇతనెవరు? నేరుగా పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు. ఇతనెవరో తెలియకుండా నేనేమని పలకరించాలి? సింపుల్, పెదాల మీద ఆ చిరునవ్వు చూడండి. అంటే అతను రఘు అన్నయ్య ఫ్రెండ్ అనేగా అర్థం. రే రఘు, ఏంట్రా అలా చూస్తున్నావు? నేనురా, గుర్తుపట్టలేదా? నీ ఫ్రెండ్ నిక్కర్ గిరిగాండి. అప్పుడేమో నిక్కర్లు వేసుకునేవాడిని, ఇప్పుడేమో ప్యాంట్లు వేసుకుంటున్నాను. అంటే నాకు కూడా పెళ్ళిడు వచ్చింది కదా, ఇంకా నిక్కర్లు వేసుకుంటే బాగోదని. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడెవరితో మాట్లాడుతున్నావు? ఆహా, అదేం లేదు. నువ్వు భలే గుర్తుపట్టావా అనుకుంటున్నాను. గుర్తుపట్టకుండా ఎలా ఉంటానురా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా. మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని రోజు బాధపడేవాణ్ణి. మనం తిరిగే వాగుల దగ్గర, వంకల దగ్గర నిన్ను తలుచుకుంటూనే ఉండేవాణ్ణి. ఇంతకాలానికి నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు చాలా హ్యాపీగా ఉందిరా గిరి. అవునరా, నేనంటే ఆ బొట్టు, మెళ్ళో తాడు, చెవి రింగు చూసి నువ్వే మా రఘు గడవని గుర్తుపట్టాను. మరి నేనే గిరి అని నువ్వెలా గుర్తుపట్టావురా?
నేనెక్కడ గుర్తుపట్టానురా? నువ్వే చెప్పావుగా. చెప్పేశానా? మర్చిపోవడం మనకు అలవాటే కదరా. సరే సరే పద. పార్వతమ్మ నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. పదరా. అది సరే గిరి. గిరీనా? ఇంకెందుకురా, చివరి నా గారు కూడా కలిపి నీ పిలుపుతో నన్ను చంపేరా బాబు. అదేంటి? లేకపోతే ఏంట్రా, గిరిగా అని ఎంత ప్రేమగా పిలిచాడురా, అలాంటిది గిరి అంటావా? ఓహో, అందుకే అంత పెద్ద డైలాగు. సరేరా గిరిగా, ఈ ఇల్లంతా హడావిడేంటి? ఇంట్లో ఈ డెకరేషన్ ఏంటి? లోపలికి రారా, నీకే తెలుస్తుంది. ఎరా, ఊళ్ళో అందరికీ ఇదో ఊత పదమా? లేకపోతే ఆ పదం మీద పేటెంట్ హక్కులు ఏమైనా తీసుకున్నారా? ఏమైందిరా? ఇందాకే ఒక అతను అడిగాను, అతను అంతే, లోపల పో నీకే తెలుస్తుందన్నాడు. ఇప్పుడు నువ్వు అదే మాట. అదా నీ బాధ? అయినా సరే లోపలికి రా, నీకే తెలుస్తుంది. మళ్ళీ అదే మాట. నువ్వు రారా. నువ్వు మాత్రం ఎక్కడెందుకు, లోపలికి రా. ఇంకెవరిని రా లోపలికి రమ్మంటున్నావు? అదే నిన్నేరా. అటు పిలిచి ఇటున్న నన్ను రమ్మంటున్నావా? ఎటన్నా కానీ వినిపించింది కదా, పద. ఏంటి వీడు కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు? లోపలికి రా. వచ్చావా? ఏంట్రా చూస్తున్నావు? ఎవరిని అడిగానా? అర్థమైంది, నన్నే అడుగుంటావు. గుడ్. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇంతేనా అంటే? అదేరా, ఇంతేగా అంటున్నాను. గిరిగాడు రైల్లో బొగ్గులాంటోడు, ఎప్పుడూ మారడు. సర్లే, ఇంతకీ నానమ్మ ఎక్కడా? నువ్వు భయపడతావేంట్రా? ఆ గన్ను పెట్టింది నీకు కాదు, వాడికి. పద్మావతి, పద్మావతి, ఇలా ఏంటండి? ఒకసారి అటు చూడు. వాడెవడండి? వాడెవడైనా సరే ఈ రోజు మా పెద్దమ్మ చేతులు అయిపోయాడు. ఏం చేసుంటాడండి? ఎందుకంత తొందర? ఆవిడే చెప్తుంది, చూడు. ఆ గన్నేంటి, వాడేంటి, అసలు ఆ గొడవేంటి? అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని నీ అంగట్లో సరుకులు కొన్నాం. వాటి ఖరీదెంత? 36,530 రూపాయలు. కానీ నువ్వు వేసిన బిల్లెంతో తెలుసా? 36,560 రూపాయలు.
అంటే 30 రూపాయలు ఎక్కువ వేసి నన్నే మోసం చెయ్యాలని చూస్తున్నావా నువ్వు? ఈ పార్వతమ్మ దేన్నైనా భరిస్తుంది, సహిస్తుంది, క్షమిస్తుందేమో గాని మోసాన్ని, ద్రోహాన్ని, అబద్ధాన్ని అస్సలు క్షమించదు. మా నాన్నమ్మకి మనవడిగా నా స్థానంలో నువ్వు వెళ్ళాలి.